టీ కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్లో పడ్డారా? పార్టీలో ఉండాలా, ప్రభుత్వంలో కొనసాగాలో తేల్చుకోలేకపోతున్నారా? కొందరు నేతలు రెండు పదవులపైన కన్నేశారా? అటు పీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరెవరికి ఛాన్స్ దక్కబోతోంది? తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరి దాదాపు 9 నెలలు కావస్తుంది. ఇప్పుడిప్పుడే నేతలకు పదవులు వరిస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ వచ్చారు. ఆయన వచ్చి రాగానే కొత్త కార్యవర్గంపై కసరత్తు మొదలు పెట్టారు. అటు ప్రభుత్వం కూడా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 30కి పైగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. మరో 40 మందికి కొత్త కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే పదవులు దక్కించుకునే విషయంలో కాంగ్రెస్ లీడర్స్ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ప్రభుత్వంలో ఉండాలా లేదంటే పార్టీ పదవి తీసుకోవాలా తెగ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం 40 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేవలం 2 ఏళ్ల కాల పరిమితితో ఉంటాయనే ఆలోచనలో నేతలున్నారట. ఈ పదవులు తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఏమిటనే సందేహం వారిని వేధిస్తుందట. చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీ పదవులు తీసుకుని తరువాత దశలో కార్పొరేషన్ పదవులు పొందాలన్న ఆలోచనలో సైతం ఉన్నారట. అయితే పార్టీలో పదవులు దక్కుతాయో లేదో అనే సందేహం ఒకవైపు, కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నించాలని అనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఏమిటో అని తెగ టెన్షన్ పడుతున్నారట. ఇదిలా ఉంటే కొత్త పీసీసీ చీఫ్ తన ప్రమాణ స్వీకారం బిజీలో ఉన్నారట. ఆయన ప్రమాణం పూర్తి కాగానే పాత కార్యవర్గాన్ని మొత్తాన్ని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీలో సమన్వయం కొరవైందని, తమ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వట్లేదని దిగ్గర స్వరం వినిపిస్తున్న నేతలు పెరిగిపోతున్నారు. మరోవైపు కార్పొరేషన్ లో అవకాశం దక్కని నేతలు కూడా పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా తన సహచరులను ఎంపిక చేస్తారనేది పార్టీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక పీసీసీ కొత్త కార్యవర్గం కోసం ఇప్పటికే ఒక లిస్టు రెడీ అయినట్టు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తుంది. అటు 5 వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టుల కోసం చామాల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, వంశీ చందన్ రెడ్డి, సునీతారావు, సరితా తిరుపయ్య, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిగ్ సవాలు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా పార్టీని ముందుకు నడిపించి తన మార్కును చూపిస్తాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.